హాయ్ అండి. నమస్తే. ఇక్కడైతే నేను చూడండి మీరందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ నేనైతే పూరీలైతే ఎర్లీ మార్నింగ్ ఇలా రెడీ చేసేసుకున్నానండి. మరి ఎలా కలిపాను, ఏ విధంగా కలపాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. వేడి వేడి పూరీలోకి అయితే వేడి వేడిగా ఇక్కడ టమోటా ఎర్రగడ్డతో మరి కుర్మా అయితే నేను చేసేసాను. ఆలు తెచ్చే టైం కూడా సరిపోదానని అనుకొని నేను చేసేసానండి. చక్కగా అయితే ఇలాగైతే నేను బయట మనం కొన్ని తెచ్చే పూరీల్లాగే మనకు ఉంటాయండి. బయటైనా కాస్త మైదా కలుపుతారు. అవి కొద్దిగా చల్లారిన తర్వాత సాగుతాయి. అలాగే మనం గోధుమ పిండితో మనం ఇంట్లో చేసుకున్నప్పుడు అది కొన్ని 4, 5 మిగిలినా కూడా మనం తినంగా కూడా మనకి సాగవండి. ఎప్పుడు మెత్తగానే ఉంటాయి. అంత బాగుంటాయి. అంత సాఫ్ట్గాను అంత టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. బయట తెచ్చుకోవాలంటే మనకు ఒక సెట్ పూరి అయితే రూ. 40, రూ. 50. ఖచ్చితంగా ఇంట్లో నలుగురు ఉన్నారనంటే కంపల్సరీగా ఒక 200 అయితే బిల్లులు వేసిపోతుంది. అదే మనం ఇంట్లో కానీ ఇలా చేసుకొని పెట్టుకున్నామని అనుకోండి, ఇంట్లో మనకి ఎన్ని కావాలంటే అంత హ్యాపీగా చేసుకోవచ్చు. అదే డబ్బులు కాస్త మనం పొదుపు చేసుకున్నామని అనుకోండి, మరి ఒక రూ. 100తో ఇంట్లో అయిపోయిందంటే రూ. 100 మనం పక్కన వేసి పెట్టుకోవచ్చు. ఆ రూ. 100 నెక్స్ట్ ఇంకొక దానికి మనం ఉపయోగించుకోవచ్చు. డబ్బులు సేవ్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, మనం సంతోషంగా ఉండొచ్చు. చాలా బాగా కూడా ఆరోగ్యం అనేది మనకి కలుగుతుంది ఫ్రెండ్స్. మంచి ఆయిల్తో కూడా మనం ఇంట్లోనే ఫుడ్ ఇలాగైతే రెడీ చేసుకోవచ్చు. ఇలా మీరు రెడీ చేసి పెడతారని అయితే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఇలా చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా అప్పుడప్పుడు ఒక సంతోషం అనేది ఇక్కడ కలుగుతూ ఉంటుంది. నేను మా ఇంట్లో వాళ్ళకి ఇలా ఇవ్వాలని, సంతోషం ఇవ్వాలని, అలాగే వాళ్ళకి ఒక స్పెషల్గా ఉంటుందని ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఇలా చేసి వాళ్ళకి ఇచ్చేనండి. వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషించారు. మీకు నచ్చితే లైక్ చేయండి.